ప్రస్తుతం అయితే హెచ్సిఏ దగ్గర అయితే ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది. స్టూడెంట్స్ ని బయటికి రానివ్వకుండా కూడా చాలా భారీ బందోబస్తుతో ఇక్కడ పోలీసులు అందరూ కూడా లాక్ చేశారు గేట్స్ దగ్గర. సో దానికి సంబంధించి ఇటు స్టూడెంట్సే కాదు, చాలా మంది ఎంప్లాయీస్ కూడా అలాగే లీడర్స్ కూడా అయితే ఇక్కడ మమేకం అవుతున్నారు వాళ్ళతోటి. ఎందుకంటే ఇదంతా కూడా ఖచ్చితంగా దీన్ని ఆపాలి, ఇది ఒక దుశ్చర్యగా కూడా చూస్తున్నారు. అయితే మనతో పాటు అయితే బిఎస్ఎఫ్ఐ నాయకులు అయితే ఉన్నారు. సో వారిని అడిగి అసలు ఇప్పుడు ఈ ఘటన మీద వాళ్ళ తరపు వాదన ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో అడవులను పెంచాలి, చెట్లు నాటాలి అని చెప్పినటువంటి గవర్నమెంట్ ఇప్పుడు డిఫారెస్టేషన్ లో భాగంగానే చెట్లను కొట్టేస్తుంది. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు అన్న? దీన్ని నేనే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రతి ఒక్క ప్రజలు చూస్తున్నారు, వాళ్ళ కంటికి కనిపిస్తుంది. ఇంతకు ముందు ఒక స్టేట్మెంట్ మనోడే పాస్ చేసిన, ఎవరైతే రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి ఉన్నాడో, ఏమని చెప్పి ప్రకృతిని మనం కాపాడుకుందాం, చెట్లని పెంచుదాం, మనం దాని నుంచే బతుకుతాము ఐదని చెప్పి అన్నోడు ఈ రోజు ఈ భూమిని అమ్ముతున్నాడు. ఎందుకు అమ్ముతున్నాడు? డబ్బుల కోసం. అవునా అన్న? మన కళ్ళకి కనిపిస్తుంది అన్న, ప్రతి ఒక్కళ్ళకి కనిపిస్తుంది. దీనివల్ల లాభం చెందేది ప్రభుత్వం మాత్రమే, విద్యార్థులు కాదు, ప్రజలు కాదు, ఎవ్వరు కాదు. ప్రభుత్వం లాభం చెందుతుంది కాబట్టి వాళ్ళకి ప్రకృతితో అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది లావాదేవీలు, ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకి. ప్రజలలో ఉన్నప్పుడు అది మాట్లాడాలి, లేనప్పుడు ఇది చేయాలి. అదొకటే ప్రభుత్వానికి తెలిసింది. అంటే ఇప్పుడు సొంత ప్రయోజనాల కోసం వీళ్ళు తీసుకున్నటువంటి చర్య వల్ల ఇంచుమించు ఫ్యూచర్ లో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు ఢిల్లీలో చూస్తూ ఉన్నాం, పొల్యూషన్ అనేది ప్రమాద స్థాయి దాటిపోయింది. సో ఇక్కడ కూడా ఇటువంటి చెట్లు ఆల్రెడీ ఉన్నటువంటి ఫారెస్ట్లని చెట్లను కొట్టుకుంటూ పోతే సేమ్ ఇది కూడా మరొక ఢిల్లీలో అవుతుందా అంటే మీరేం చెప్తారు? పక్కా అవుతుందన్న, ఢిల్లీని మించిపోతుంది మన హైదరాబాద్. ఇప్పుడు కూడా హైదరాబాద్ తర్వాత పొల్యూషన్ అంటే మనదే ఉందన్న, మీకు తెలిసింది అది కూడా. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఉన్న 400 ఎకరాలు ఉన్న ఫారెస్ట్ ని కొట్టేయడం అంటే మాట కాదన్న. ఎందుకంటే ఈ 400 ఎకరాలే 4 కోట్ల జనాభాను బతికిస్తుంది. మీకు అంటే ప్రకృతి గొప్పతనం అది. అట్లాంటి ప్రకృతిని కొట్టేద్దాం అంటే మేము ఎప్పటికైనా సహించేది లేదు, ఏ రోజుకైనా వెనుదిరిగేది లేదు, గద్ద దింపుదాం. అంతేకాదు, ఇక్కడ రీసెంట్ గా ఒక మాట కూడా అన్నారు, ఇక్కడ చెట్లను మాత్రం నరికేస్తున్న, ఇక్కడ ఎటువంటి జంతువులు లేవని చెప్పి. బట్ మనం కొన్ని విజువల్స్ కూడా చూసాం, అక్కడ నెమళ్ళు కానీ అంటే ఆర్తనాదాలు అని చెప్పొచ్చు. సో వాటి గురించి మీరు ఆ వీడియోలు కూడా చూసే ఉంటారు. సో ఇక్కడ ప్రకృతిని బాధ పెడితే దాని నుండి వచ్చేటువంటి రిజల్ట్ అనేది భారీ స్థాయిలో ఉండబోతుంది. సో దీంతో మీరేం చెప్తారు? అంటే గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ చర్య వల్ల ప్రకృతి ఎట్లా అయినా సరే వీళ్ళ మీద చూపిస్తుంది అనేది ఇక్కడ మాట్లాడుకునేటువంటి విధానం. సో దాని గురించి మీరేం మాట్లాడుతున్నారు అన్న? ఏదైతే ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో సర్క్యులర్ ఒకటి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని రిటర్న్ తీసుకొని, అంటే దాని అమ్మకానికి పెట్టకుండా ఐటీ సెక్టర్ కి ఇవ్వకుండా వెనక్కి తీసుకోకపోతే 4 సంవత్సరాలు మేమైతే వేచి చూసేది లేదు. ఓన్లీ విద్యార్థులను తలుచుకుంటే ఈ రోజు గుంపు మేస్త్రి ప్రభుత్వాన్ని అణిచి తొక్కనికి ఒక్క నిమిషం కాదు, గద మాత్రం పక్క దింపుతాం. దీన్ని రివర్స్ తీసుకునేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం, అనుక్షణం మేము పోరాడుతూనే ఉంటాం, గద్ద దింపుతాం రేవంత్ రెడ్డి. అదే ఏ రాష్ట్రంలో చూసుకున్నా సరే ఇక్కడ స్టూడెంట్స్ అనే వాళ్ళు కూడా ఒక కీ రోల్ పోషిస్తుంటారు గవర్నమెంట్. ఎందుకంటే ఇక్కడ ఎయిడెడ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు స్టూడెంట్సే ఎక్కువ ప్రముఖ రోల్ అనేది ఉంటుంది ఏ గవర్నమెంట్ అయినా సరే. సో ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఈ గవర్నమెంట్ స్టూడెంట్స్ మీద తీసుకున్నటువంటి ఈ చర్యల వల్ల దానికి నెక్స్ట్ అయితే ఖచ్చితంగా వీళ్ళు రారు అని కూడా అయితే తెలుస్తుంది. అయితే ఇటువంటి చర్యలు తీసుకోవడం వల్ల స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు ఇక నెక్స్ట్ ఇతర గవర్నమెంట్ మీద కానీ ఈయన చెప్పేటువంటి మాటల మీద కూడా? అన్న నెక్స్ట్ టైం ఎలక్షన్ లో దాకైతే విద్యార్థులు ఆలోచించారన్న. ఇప్పటికిప్పుడు రీ ఎలక్షన్ పెట్టినా సరే ఈ ప్రభుత్వం దింపడానికి ఒక క్షణం పడ్డది మాకు. అంతా అంటే ఈ ప్రభుత్వం పైన అంత కోపంతో ఉన్నారు విద్యార్థులు అందరు. విద్యార్థులే కాదన్న, బయట ఉన్న ప్రజలు కూడా ఇది ఒకటే కాదు, మనం చాలా చేసిండు. వాటన్నిటికీ మించిన పాపం ఇదే అన్న. దీనికన్నా పెద్ద పాపం ప్రకృతి జోలు పోయినా పాపం ఏడైతే ఏడుండదు. ప్రజలందరూ ఇప్పటికీ రీ ఎలక్షన్ పెడితే కూడా మనం గద్ద దింపడానికి ఒక నిమిషం కాదు. అంటే మేజర్ గా చూసుకుంటుంటే యూనివర్సిటీలోకి ఎప్పుడు కూడా పోలీసులు అనే వాళ్ళు ఎంటర్ అవ్వరు. ఎందుకంటే స్టూడెంట్స్ దగ్గరకు ఒక పోలీసు రావాలంటే అది ఎంతో పెద్ద ఇష్యూ అయితే తప్ప రారు. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే చాలా మంది పోలీసుల్ని అంటే కొట్టినారు కూడా, వాళ్ళని రానివ్వకుండా అంటే వాళ్ళని బంధిస్తున్నారు. సో మేజర్ గా ఇక్కడ ఉన్నది స్టూడెంట్స్, పైగా వాళ్ళు ఎవరు కూడా గోండాలు ఇటువంటి వాళ్ళే ఏం కాదు. సో స్టూడెంట్స్ ని ఇట్లా బంధించి చేయడం అనేది గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యని ఎట్లా చూడొచ్చు అంటారు? వీళ్ళని పోలీసులు అయితే రౌడీలు, వీళ్ళని పోలీసు ఎవరైనా అనిపించన్నా నేను ఇప్పుడే చెప్పు తీసుకొని కొట్టుకుంటా. రౌడీ రాజ్యం వీళ్ళది. కాంగ్రెస్ రావుడితోనే వీళ్ళకి గన్లు, ఒక హెడ్ కానిస్టేబుల్ గన్లు ఎవడన్నా ఇచ్చేది, వాడు ఇష్టం పేల్చేస్తే ప్రజలను చంపేస్తే అమాయకులని ఎవరిచ్చారన్నా? హెడ్ కానిస్టేబుల్ వాళ్ళకి రైఫల్ ట్రైనింగ్ ఇచ్చుకుంటా ఎవరిస్తారన్నా షార్ట్ గన్స్? ఎవరైనా ప్రజలకు ఏమైనా అయితే ఇప్పుడు అదే లాఠీ చార్జ్ చేసారు. ఎవరైనా పిల్లోడు అనుకోకుండా పోలీసు అనుకో దెబ్బ తాకింది తీసి పేల్చాడా? ఎవరు నష్టపోతారు? ఎవరేమన్నారు? వీళ్ళ గన్లు, వీళ్ళు రౌడీలా?
లోపలికి విద్యార్థులు అడగండి తెలుస్తుంది, బయట ఉన్న ప్రజలు అడగండి. రౌడీజాలు చేస్తున్నారు. నిన్ననే నేను ఒకటి కొండాపూర్ ఒకటి తీసిన, మాదాపూర్ పిఎస్ లో కృష్ణ నాయక్ అని చెప్పి ఆయన రౌడీజం చిన్న లేదు. ఇప్పుడు నిన్న జరిగింది అయితే ఇప్పుడు ఇక్కడికి వస్తే మీరేంద్రబాయ్ బయటికి నడవరు అంటున్నారు. మేము విద్యార్థులం అంటే ఎవరు అనట్లేరు. అట్లుంది సిచ్యువేషన్. కాంగ్రెస్ అంటేనే పోలీసుల రాజ్యం, రౌడీ రాజ్యం. ప్రజా పాలన కాదు, రౌడీ పాలన. సింపుల్ థింగ్, అంతే అన్న. అంటే ఇప్పుడు ఈ చర్య ఏదైతే ఉందో దీనికి ప్రతిపక్షాల నుంచి కానీ ఎవరన్నా మీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారంటే వాళ్ళు కూడా మీతో కలిసి నడుస్తామని చెప్పి ఎవరైనా చెప్తున్నారా? అన్న మేమైతే ఏ నాయకుల్ని నమ్ముకోం అన్న. మా నాయకత్వం గురించి మాకు తెలుసు. మా నాయకత్వంలో మా విద్యార్థులతోని, మా విద్యార్థి సంఘ నాయకులతోని మేము మేలు ఎవరికైనా దిగిపోతాం. ఇప్పటిదాకా ఏ నాయకుడు వచ్చి చేసింది లేదు, చూపెట్టింది లేదు. అందరూ వాళ్ళ వాళ్ళ పార్టీలను లేపుకోవడానికి మాత్రమే వస్తారు. మాకు ఏ పార్టీలతో మాకు సంబంధం లేదు. మా విద్యార్థి సంఘాలతోని, మా విద్యార్థుల యొక్క ప్రాబ్లమ్స్ పైన మేము ఫైట్ చేయడానికి అనుక్షణం మేము పోరాడుతూనే ఉంటాం. మాకు ఎవరు మద్దతు అవసరం లేదు. రీసెంట్ గా చూస్తే దామగుండంలో 1,20,000 చెట్లు కూడా నరికేస్తారు. అండ్ ఇప్పుడు చూస్తే డిఫారెస్టేషన్. ఎవరైనా అయితే అడవులు అంటే చెట్లు నాటండి, ఆక్సిజన్ మనకి మంచిది కాబట్టి చెట్లు నాటండి, అడవులను పెంచండి అంటుంటారు. బట్ ఈ గవర్నమెంట్ మాత్రం రివర్స్ లో చేస్తుంది. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? చూడడం ఏముందన్న, చీప్ ఫెలో అన్న. వాడు చీప్, వాడు మెంటాలిటీ చీప్. ఒకటే మాట, ఒక సీఎం ప్లేస్ నుండి మన హైదరాబాద్ సిటీ ఎంతో పొల్యూషన్ ఉందో అని కూడా తెలిసి కూడా ఇప్పుడున్న 400 ఎకరాల భూమి డిఫారెస్టేషన్ చేస్తా అంటే ఏ మాత్రం న్యాయమన్నా? సామాన్య ప్రజలు కూడా చెప్తారన్న బయట, అరే దాన్ని కొట్టేస్తే పాపం అని చెప్పి. అది కొట్టేస్తే మనం బతకలేమని కూడా చెప్తారు. ఒక సీఎం లెవెల్ ఉన్నాడు, ఆయనకు ఆ మాత్రం తెలియదా? అది మేము చెప్పాలనా? అంటే ఇక ఈ చర్య మీద కానీ అది ఈ గవర్నమెంట్ మీద కానీ ప్రస్తుతం మీరు 1 vote లో చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో దీన్ని ఆపడం మీద కానీ, లేదంటే ఈ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెగిటివ్ వేలో పోర్ట్రే అవుతున్నాయి. సో 1 vote లో చెప్పాలంటే గవర్నమెంట్ గురించి మీరు ఏం చెప్తారు? గవర్నమెంట్ ఫెయిల్ అన్న. గవర్నమెంట్ అంటేనే అసలు కాంగ్రెస్ అంటేనే ఫెయిల్డ్ గవర్నమెంట్ అన్న. ఇది కాదు అల్లవరం మన ఇండియన్ హిస్టరీలో కాంగ్రెస్ అంటేనే రౌడీ రాజ్యం, రౌడీ పాలన, ఫెయిల్డ్ గవర్నమెంట్. అంతే. ప్రజలకు సంబంధించి ఏ ఒక్క న్యాయమూలాలు చెయ్యరు, ప్రజలకు సంబంధించింది ఏం చేయరు. వాళ్ళ లావాదేవీలు చూసుకోవడానికి మాత్రమే కాంగ్రెస్ అనే పార్టీనే పెట్టారు, అంతే. ఇది గైస్ వాళ్ళ సొంత స్వలాభం కోసం ఇవన్నీ చేస్తున్నారు కానీ వాళ్ళకి ప్రజలు ఎలా పోయినా సరే, స్టూడెంట్స్ ఎలా పోయినా సరే, అలాగే ప్రకృతి ఎలా పోయినా సరే అవసరం లేదు. వాళ్ళ పార్టీ కోసమే ఇదంతా కూడా చేస్తున్నారని చెప్పి ఇక్కడ BSFI నాయకులు కూడా చెప్తూ ఉన్నారు.